నమస్తే అండి, నేను రజాక్. భారత్ ఇరాన్కి చాలా సాయం చేస్తూ ఉంది. వాళ్ళ దేశంలో అనేక రకాల పోర్టులు కూడా నిర్మాణం చేసింది అనమాట. వాణిజ్యానికి సంబంధించి చాలా మంచి భాగస్వామ్యం ఉంది. వాళ్ళతో మనకి ఎలాంటి గొడవ అయితే లేదు. కానీ ఇరాన్ ఎందుకు ఈ రోజున భారత్ నౌకల మీద ఫైరింగ్ చేస్తూ ఉంది? ఒక్కసారికి అందరూ షాక్ అయినా. నిన్నగాక మొన్న కూడా మెడిసిన్ అవసరమైతే ఇరాన్కి అక్కడ యుద్ధం చేసుకుని జనం కొంతమంది చచ్చిపోగా, కొంతమంది ఈ అటాక్ కారణంగా అనారోగ్యం అంటే వుండ్స్, దెబ్బలు ఇవన్నీ ఉంటాయి కదా, ఈ కూలిపోవడం, వీటి కారణంగా అక్కడ మెడిసిన్ కూడా తయారు చేసుకునే పరిస్థితి ఉంటే భారతదేశం వాళ్ళకి హెల్ప్ చేసింది. అయినప్పటికీ కూడా నిన్న స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి రావాల్సినటువంటి మన షిప్పుల్ని అడ్డగించి, 2 షిప్పుల్ని అడ్డగించి వాటిలో ఒక దాని మీద ఫైరింగ్ చేసినారనమాట. దీంతో భారతదేశం అయితే రంగంలోకి దిగింది. హార్మోజ్ జలసంధిలో 2 భారతీయ నౌకలపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర స్థాయిలో స్పందించింది. ఢిల్లీలోని ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలీకి భారత్ సమన్లు పంపింది. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ రాయబారితో భేటీ అయ్యారు. ఓడలపై కాల్పులు జరపడం పట్ల తీవ్ర ఆందోళన భారత్ వ్యక్తం చేసింది. సముద్ర ప్రయాణంలో భారతీయ నౌకల భద్రతకు మాకు అత్యంత ముఖ్యం. వాణిజ్య నౌకల ప్రయాణానికి ఎలాంటి ఆటంకం కలగకూడదని చెప్పేసి భారత్ చెప్పింది. ఇరాన్ అధికారులు ఈ అంశంపై తక్షణమే స్పందించాలని కోరింది. భారతీయ నౌకల రాకపోకలకు ఆటంకాలు కలగకుండా చూడాలని చెప్పేసి కోరింది. ఇంతే భారత్ కోరింది. సో మొత్తానికి వాళ్ళు ఎందుకు అటాక్ చేసినారో అర్థం కాదు.